హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విజయసాయిరెడ్డి గారు నిన్న లిక్కర్ కుంభకోణంలో భాగంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిస్తే అటెండ్ అవడం జరిగింది. ఆ తర్వాత సిట్ వారు అడిగిన చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను అంటూ విజయసాయిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే విజయసాయిరెడ్డి గారు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అసలు వెన్న పూసిన మెత్తగా అన్నమాట. దించుడే దించుడు. ఎలా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో లిక్కర్ అనేది మద్యం షాపుల్లో గవర్నమెంటే అమ్మింది. ఆ గవర్నమెంటే అమ్మిన దానికి ఎలారా తప్పులు చేశారు అంటే దానికి ఈయన దగ్గర సమాధానం లేదు. కానీ సిట్ అంట ఈయన్ని చాలా ప్రశ్నలు అడిగిందంట. ఆ ప్రశ్నల్లో ఈయన ఎన్ని పేర్లు చెప్పాడో ఒక్కసారి మీరు వింటే బుర్ర పాడైపోతుంది. అసలు ఆ లిక్కర్ సిండికేట్కి సంబంధించి లిక్కర్ కుంభకోణంకి సంబంధించి మొట్టమొదటిగా ఇన్వెస్టిగేషన్కి పిలిచిన వ్యక్తే విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్లిన సిట్ విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన వివరాలతోనే కసిరెడ్డి కానీ ఇంకో కొంతమందిని కానీ కేసులు పెట్టి వేటాడటం జరుగుతుంది. కసిరెడ్డి ఎలాగో తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు అనుకుంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో ఈ పేరు బాగా ఫేమస్ అయిపోతూ ఉంది. వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్లి కూడా రాజ్ కసిరెడ్డి వాళ్ళ నాన్నగారు దగ్గర 70 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్లి పోలీసులు విచారించారంటే కేసు యొక్క తీవ్రత ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. విజయసాయిరెడ్డి గారు కసిరెడ్డి గారి గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ పోలీసులకి ఏ రేంజ్ లో ఉందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇంకో విషయం నేను క్లియర్ గా మాట్లాడుతూ ఆయన బాధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నన్ను ఒక వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించారు చాలా మంది కలిసి. నిజమేగా, చిత్రీకరించడం ఏంది, వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వెన్నుపోటుదారుడు కాబట్టే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా విని పార్టీకి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే ఈయన ఎంపీ, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది, దానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎంతమందిని తగ్గిస్తే అంతమందిని తగ్గించాలి. అందుట్లో ఎంపీ గారు ఒకరు. విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. వచ్చి మళ్ళీ ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు అవమానాలు పడ్డాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2000 ప్లేస్లో పెట్టారు, అందరూ మీడియాలో అక్కడ ఇక్కడ విజయసాయిరెడ్డి అంటే నెంబర్ 2 అంటున్నారు. నెంబర్ 2 తొక్క, నాది నెంబర్ 2000 అధికారంలోకి వచ్చిన 2వ నెలలోనే తెలుసు నాకు. కాబట్టి అక్కడున్న కోటరీని స్టార్ట్ చేసిందే ఈయన. కోటరీని స్టార్ట్ చేసిన వ్యక్తే విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని కలవడానికి వెళ్ళినా ఫస్ట్ విజయసాయిరెడ్డి ద్వారానే వెళ్ళాలి. ఎవరికి ఏ సలహాలు చెప్పాలన్నా విజయసాయిరెడ్డి చెప్పినయే జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. అటువంటి కోటరీని పకడ్బందీగా క్రియేట్ చేసిందే విజయసాయిరెడ్డి. ఆ కోటరీని బద్దల కొట్టలేక విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి విఫల ప్రయత్నాలు ఇవన్నీ. ఒకవేళ విజయసాయిరెడ్డి గారు అంత నీతిపరుడు, అంత ఉత్తముడే అయితే వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయిన ఒక నెలకే విజయసాయిరెడ్డి గారు పర్సనల్ గా వాడుకునే గెస్ట్ హౌస్లో RRR రామకృష్ణరాజు, మీకు తెలుసు కదా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ఆయన్ని ఎందుకుంచారు అంటే అతను వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుబావుట ఎగరవేసినటువంటి ఒక వెన్నుపోటుదారుడు కదా. మరి అటువంటి వెన్నుపోటుదారుడికి విజయసాయిరెడ్డి తన బిల్డింగ్ లో తన గెస్ట్ హౌస్ లో ఎందుకు అకామిడేట్ చేశారు? అప్పటి నుంచి విజయసాయిరెడ్డికి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఆయన మాట్లాడుతూ నా ఇంట్లోనే 2 మీటింగ్లు జరిగి లిక్కర్స్ కుంభకోణం గురించి, లిక్కర్ స్కీమ్ గురించి అన్నారు. లిక్కర్ స్కీమ్ గురించి మీటింగ్లు ఎన్నైనా జరగచ్చు. అందుట్లో ఏం జరిగింది, నిజంగానే డబ్బులు కొట్టేశారా లేదంటే కిక్ బ్యాక్లు వచ్చినాయా అనేదే ఇక్కడ వాస్తవం. కిక్ బ్యాక్ అంటే ఏంటి, ఇప్పుడు లిక్కర్ షాప్స్ ఉన్నాయి, లిక్కర్ షాప్స్ లో గవర్నమెంటే లిక్కర్ అమ్ముతుంది. లిక్కర్ అమ్ముతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ లిక్కరే అమ్మాలి. అది కాకుండా వీళ్ళు కర్ణాటక నుంచి
తమిళనాడు నుంచి లిక్కర్ని కొని దాన్ని ఆంధ్రప్రదేశ్లో వితౌట్ కస్టమ్స్ డ్యూటీ డంప్ చేసి దాన్ని లిక్కర్ షాపుల్లో పెట్టి అమ్మారన్నది అభియోగం. అది వాస్తవమా అంటే విజయసాయి రెడ్డి దగ్గర నేను సిట్టికి ఏమీ చెప్పలేదు అంటున్నారు. కానీ నిజంగా ఈయన చేసిన దానికి ఇప్పుడు సిట్టికి చాలా 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 అనుమానాలు కలిగే విధంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ సిండికేట్ అనేది, లిక్కర్ మాఫియా స్కామ్ ఏదైతే జరిగిందనేది కేవలం ఊహాజనికంగా ఉన్నదాన్ని ఈయన నేను వాళ్ళకు 100 కోట్లు ఇప్పించాను, వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటా అంటే అంటూ చెప్తూ వస్తున్నాడు. మిథున్ రెడ్డికి, రాజిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి, వీళ్ళందరికీ 100 కోట్లు ఇప్పించాను, 100 కోట్లకి 12 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇప్పించాను, వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటా అన్నారు, వాళ్ళు ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారని నాకు తెలియదు అంటూ ఏం చెప్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ సిట్టికి తెలుసు కదా, మళ్ళీ నువ్వు మీడియాకి ఎందుకు చెప్పడం? ఓకే చెప్పావనుకో, నీ ఉద్దేశం ఏంటి? రాజకీయంగా రాను, నేను వ్యవసాయం చేసుకుంటా అని కబుర్లు చెప్పి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నా ఇష్టమైతే నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? నువ్వు బీజేపీ పార్టీకి వెళ్తున్నావా లేదా అన్నదానికి స్పష్టత ఇవ్వకుండా కావాలంటే నేను మళ్ళీ ఎంపీకి వెళ్తాను, నా ఇష్టం అని మాట్లాడుతూ వెనుక తన ఉద్దేశం ఏంటి? మొత్తానికి వెన్నుపోటుదారులలో నెంబర్ 1 ఎవరంటే విజయసాయి రెడ్డి గారు అని ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుసు. ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి అధికారంలో ఉండగానే పార్టీ ఎంపీ పదవికి, అదేవిధంగా అతను సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం వెనక అసలు రహస్యం ఏంటి? నిన్ను అవమానపడ్డాడు. అవమానం అంటే చెప్పొచ్చు కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. నువ్వు వైజాగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని సమూలంగా భూస్థాపితం చేయడంలో నీ పాత్ర లేదా? నువ్వు యాక్టివ్గా వర్క్ చేసావా అక్కడ? జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకున్న దానికి న్యాయం చేసావా చెప్పండి అంటూ చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. నువ్వు పార్టీలో నెంబర్ 2గా లేవని పాపం బెంగతో వెళ్ళిపోయినట్టున్నావు. విశ్వాసులకి మాత్రమే ఆ స్థానం దక్కుతుంది విజయసాయి రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడవలేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు మనశ్శాంతిగా నిద్రపోయినప్పుడు చెప్పండి. ఆ ప్రశ్న వేసుకున్న తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదనేది వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో కేజ్రీవాల్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ అతని పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ లిక్కర్ స్కామ్లో అతన్ని ఇరికించి ఎంత రాద్ధాంతం చేసిందో బీజేపీ పార్టీ మనందరికీ తెలుసు. అక్కడితో ఆగిందా? ఢిల్లీలో కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్లోనే ఇరికించింది, ఆడుకుంది. ఆ తర్వాత తెలంగాణకు వస్తే కల్వకుంట్ల కవిత గారిని, కేసీఆర్ గారి డాటర్, ఆవిడ కూడా ఎంపీగా ఉన్నారు, ఆవిడని కూడా సేమ్ లిక్కర్ స్కామ్లో ఇరికించి లబ్ధి పొందడానికి కేసీఆర్ పైన అనేక రకాలైనటువంటి అస్త్రాలు ప్రయోగించింది బీజేపీ. తద్వారా ఇక్కడ కూడా చాలా చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేయగలిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండ్ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి ఈ దారుణాన్ని ప్రజలంతా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా లిక్కర్ స్కామ్ అనే ఒక ముద్ర వేయాలనేసి ఒక రకంగా ప్రయత్నిస్తున్నారు. దానికోసమే పచ్చ మీడియాలో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు, పచ్చ మీడియా పేపర్లు నోరేసుకుని రోజంతా అరుస్తూనే ఉన్నాయి కుక్కల్లాగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే అరెస్ట్ చేస్తారా అంటే, ఒకవేళ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎవడో పట్టించుకోకపోవచ్చు. కల్వకుంట్ల కవిత గారిని టచ్ చేస్తే పాపం ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ గారు కూతురి కోసం ఆలోచించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదు బేటా, అది వేరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా టచ్ చేస్తే, జైల్లో పెడితే, అక్రమంగా అరెస్ట్ చేస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇక్కడ ఎవడో జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇస్తే పనిచేసేవాడు అక్కడ కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మంచి నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడకుండా కావాలంటే పదవి పోయినా పర్లేదు, ప్రజలకి నీతిగా నిజాయితీగా నేను ఇవ్వగలిగిన పథకాల గురించే చెప్తాను కానీ
ఎవడో టొక్కాసిగాడు ఇష్టం వచ్చినట్టు వాగి నోటికొచ్చిన పథకాలు చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చినలాగా నేనుండను అని నిక్కార్సుగా నిక్కచ్చిగా దృఢంగా మాట తప్పకుండా మడం తిప్పకుండా నిలబడే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన వెనక 1,40,00,000 బలమైన సైన్యం ఉంది. ఒకవేళ ఆ సైన్యం తాకిడి, ఆ సైన్యం శక్తి చూడాలంటే అక్రమ అరెస్టులకి సిద్ధపడండి, అభియోగాలు చేయండి. ఒక విషయం మాత్రం పక్కా, ఢిల్లీలో జరిగింది, తెలంగాణలో జరిగింది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చెయ్యాలి అనుకుంటే అది కేవలం మీ కళ మాత్రమే, ఇక్కడ జరగదు బేటా అని మరొకసారి గుర్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఈ స్లోగన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. దీనిపైన ఏమంటారో ప్రజలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.